క్షిపణి ప్రయోగాలతో తరచుగా వివాదాల్లో తలదూర్చే ఉత్తర కొరియా వద్ద ఇతర దేశాలు ఊహించినంత అణ్వస్త్ర సామర్థ్యం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇటీవల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఉద్దేశపూర్వకంగా ప్రయోగించడంపై ఈ అగ్రరాజ్యం సీరియస్గా ఉంది. అయితే ఉత్తర కొరియా మరిన్ని అణ్వాయుధాలను సిద్ధం చేస్తుందని, వినాశనం కోరుకోవడమే కిమ్ పని అంటూ అమెరికా మీడియా మండిపడింది. నార్త్ కొరియా వద్ద ఇప్పటికే 20 అణుబాంబులు ఉన్నాయని, ఇకపై నెలకొక అణుబాంబు చొప్పున రూపొందించి వినాశనానికి తెరతీయనుందని అమెరికా నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమెరికా తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలలో గమనిస్తే నార్త్ కొరియా వద్ద భారీ మోతాదులో ప్లూటోనియం, ఇతరత్ర అణ్వస్త్ర సామాగ్రి నిల్వ ఉండడం, మరిన్ని ప్రయోగాలకు కిమ్ సిద్ధంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలన్నారు. రేడియో కెమికల్ ల్యాబొరేటరీలో మరో 2 ప్రయోగాలకు సరిపోయే అణు పదార్థాలున్నాయని, దీనివల్ల ఉత్తర కొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలకు కాలుదువ్వడంపై అమెరికాలో ఆందోళన నెలకొంది. ఇటీవల ప్రయోగించిన ఖండాంతర క్షిపణి అమెరికాలోని అలస్కా ప్రాంతం వరకు సులువుగా చేరుకుంటుందని నిపుణులు అంచనా వేయడంతో కిమ్ ఆట కట్టించడానికి రష్యా, చైనా దేశాల సహకారం కావాలని అమెరికా యోచిస్తోంది. డేంజర్ బెల్స్ మోగిస్తున్న ఉత్తర కొరియా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి అమెరికా సైతం ఆలోచిస్తుందంటే భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఆగడాలు చేస్తుందో చూడాలి. ఏదో ఒకటి చేసి ఉత్తర కొరియా ఆగడాల్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. చూడాలి మరి అమెరికా ఏం చేస్తుందో.